Sir, good evening, sir. Good evening. Good evening. Congratulations for Yes, getting sir. executive cadre Thank you, sir. provisional excise inspector, sub inspector. Yes, sir. ధనలక్ష్మి, హౌ యూఆర్ ఫీలింగ్? మనకి ఎర్లీ మార్నింగ్ రిజల్ట్ వచ్చింది కదా, చెక్ చేసుకున్నారా? ఆ టైంలో ఉన్నారా మేల్కొని? మేల్కొని కాదు కానీ మా బ్రదర్ ఒక అన్నయ్య ఉన్నాడు సార్ లిస్ట్ లో. తను కాల్ చేసి నాకు పీడిఎఫ్ షేర్ చేసి చెక్ చేసుకోమన్నాడు. చెక్ చేసుకున్నాను సార్ 2:30కి, ఎగ్జాక్ట్ 2:30కి. ఎక్స్పెక్ట్ చేస్తారా ఎగ్జిక్యూటివ్ క్యాడర్ వస్తుందని? ఎక్స్పెక్ట్ చేశాను సార్, కాకపోతే నేను ఏఎస్ఓ డిటి ఎక్స్పెక్ట్ చేశాను, బట్ ఎక్సైజ్ ఎలా ఉంది ఇప్పుడు 2 years ప్రిపరేషన్? అవును సార్, యాక్చువల్లీ నాకు గ్రూప్ 4 షార్ట్ లిస్ట్ అయ్యాను సార్ నేను అప్పుడు. ఓకే. అప్పుడు నేను మేబీ సెకండ్ ప్రిఫరెన్స్ లో ఉండొచ్చు, మిస్ అయ్యాను సార్ అప్పుడు. నా ఫస్ట్ గవర్నమెంట్ ఎగ్జామ్ అంటే గ్రూప్ 4 సార్. నేను అప్పుడే అనుకున్నా సార్, నేను ఫస్ట్ అటెంప్ట్ లోనే నేను అక్కడి వరకు వెళ్ళానంటే నేను క్రాక్ చేయగలనని నాకు అప్పుడే కాన్ఫిడెన్స్ వచ్చింది సార్. తర్వాత ఎస్ఐ రాసాను, ఎస్ఐ కూడా లాస్ట్ అలాగే మిస్ అయింది. కానిస్టేబుల్ రాసాను, కానిస్టేబుల్ ఈవెంట్స్ లో నాకు లెగ్ ప్రాబ్లం అయ్యి ఈవెంట్స్ క్వాలిఫై కాలేదు సార్. ఇంకా ఫైనల్ గా నేను వచ్చింది ఇక్కడికి గ్రూప్ 2 కోసం, గ్రూప్ 2 క్రాక్ చేశాను. మనం ఇంటర్వ్యూలోకి వెళ్ళే ముందు మీ పేరు, మీ పేరెంట్స్, మీ నేటివ్ ప్లేస్ ఏంటి, ఏం చదువుకున్నారు, ఎక్కడ చదువుకున్నారు, ఈ కాంపిటేటివ్ ఎగ్జామ్స్ కి ఎందుకు ప్రిపేర్ అవ్వాలనుకున్నారు, బ్రీఫ్ మన అప్కమింగ్ ఆస్పెంట్స్ కి మీ గురించి. ఓకే సార్. సార్ నా పేరు ధనలక్ష్మి సార్. మాది ఈస్ట్ గోదావరి డిస్ట్రిక్ట్, తుని మండలం, ఎన్ చామవరం సార్, మాది విలేజ్ సార్. నేను 10th మా అమ్మమ్మ గారి ఊర్లో గొల్లపురంలో చదువుకున్నాను సార్. 10th గవర్నమెంట్ స్కూలే సార్, గర్ల్స్ స్కూల్. అఫ్ కోర్స్ 10th నేను స్కూల్ 3rd సార్. నెక్స్ట్ నేను డిప్లొమా జాయిన్ అయ్యాను సార్, అది తునికి దగ్గరలో శ్రీప్రకాష్ కాలేజ్. నెక్స్ట్ డిప్లొమా వచ్చేసి బీటెక్ కూడా సేమ్ కాలేజ్ లో నేను కంప్లీట్ చేశాను సార్. తర్వాత ఎంటెక్ చేశాను సార్ నేను. ఎంటెక్ శ్రీ పద్మావతి యూనివర్సిటీ తిరుపతిలో చేశాను సార్. తర్వాత ఏమంటే నేనేమంటే యాక్చువల్ గా ఒక అమ్మాయికి ప్రైవేట్ జాబ్ కన్నా గవర్నమెంట్ జాబ్ బెస్ట్ అని నేను నమ్ముతాను సార్. అది నా వరకు అయితే నేనైతే అది ఏ డిపార్ట్మెంట్ అయినా కానివ్వండి సార్, గవర్నమెంట్ జాబ్ ఉండాలి అమ్మాయికి. నేనైతే అది ఫిక్స్ అయ్యాను సార్. అందుకే నేను ఎంటెక్ చేసినా గానీ ఇటు వచ్చాను సార్ నేను. ఇంకా నేను ఇటు రావడానికి కారణం మా అన్నయ్య, ఒక అన్నయ్య డిటి ఉన్నాడు సార్, కజిన్. తనేమంటే ఒకరోజు సరదాగా వాళ్ళ జాబ్ గురించి నేను అడుగుతుంటే, మా ప్రోటోకాల్ నీకు ఏం తెలుసు, నువ్వు మా డిపార్ట్మెంట్ లోకి వస్తే తెలుస్తుంది అని అన్నాడు సార్. అయితే నేను జస్ట్ ఎప్పుడు రమ్మంటావు అన్నయ్య అన్నా నేను. అప్పటికి నా ఎంటెక్ కంప్లీట్ అవుతుంది సార్, లాస్ట్ స్టేజ్ లో ఉన్నాను. నువ్వు వస్తానంటే చెప్పు చెల్లి, ఇప్పుడే జాయిన్ చేస్తానని చెప్పి హైదరాబాద్ తీసుకొచ్చి జాయిన్ చేశాడు సార్. నేను 2021 సెకండ్ లాక్డౌన్ అయింది కదా సార్, అప్పుడు వచ్చాను నేను. అప్పుడు హైదరాబాద్ వచ్చాను సార్. వచ్చి నా కోచింగ్ కంప్లీట్ అయిన వెంటనే నాకు గ్రూప్ 4 జాయిన్ అయ్యాను సార్ నేను. అప్పుడు గ్రూప్ 4 నేను అప్పుడే రాశాను సార్ ఎగ్జామ్. జస్ట్ నా కోచింగ్ కంప్లీట్ అయింది, రాశాను నేను. అప్పుడే అనుకున్నాను సార్ నేను, నాకు ఇప్పుడే కంప్లీట్ అయినా నేను టెక్నికల్ బ్యాక్గ్రౌండ్ అయ్యిండు కూడా షార్ట్ లిస్ట్ అయ్యాను గ్రూప్ 4 అంటే నేను క్రాక్ చేయగలను కాన్ఫిడెన్స్ వచ్చారు సార్. ఇంకా తర్వాత ఇంకా అప్పటికి గ్రూప్ 2 నోటిఫికేషన్ లేదు కదా సార్. గ్రూప్ 4 తర్వాత నెక్స్ట్ నేను అప్పుడు ఏం చేశానంటే, నేను చేసిన మిస్టేక్, నేను టెస్ట్ సిరీస్ రాయలేదు గ్రూప్ 4 రాసినప్పుడు. అప్పుడు ఇదే మాట నేను ఈ మధ్య రిజల్ట్ వచ్చిన తర్వాత సక్సెస్ అయిన వాళ్ళు టెస్ట్ సిరీస్ వల్ల బాగా హెల్ప్ అయింది అనేది ఒక మాట పెడితే, రాని వాళ్ళు నేను చేసిన మిస్టేక్ ఏది టెస్ట్ సిరీస్ జాయిన్ అవ్వకపోవడం సార్, ఐఎమ్ రిగ్రెటింగ్ అని చెప్తున్నారు. మళ్ళీ మీ ద్వారా నేను వింటున్నాను. అవును సార్, నిజంగా గ్రూప్ 4 నాకు అందుకే మిస్ అయ్యాను సార్. అంటే నాకు నేను ఎగ్జామ్ బాగా రాయగలిగి కూడా నేను క్వశ్చన్ పేపర్ కంప్లీట్ గా చూడలేకపోయాను సార్, అది నా ప్రాబ్లం.
అంటే నాకు టైం ఎందుకంటే మనం ఒకటి అనుకుంటాం కదా, సిలబస్ కంప్లీట్ అయిపోయి రివిజన్ అయిపోతే ఎగ్జామ్ పేపర్ కంప్లీట్ చేసేసుకుంటాం అనేసి అనుకుంటాం. నేను అది కూడా అనుకోలేదు సార్. నేనంటే ఎలా అంటే నేను సిలబస్ నిజం చెప్పాలంటే నేను కంప్లీట్‌గా సిలబస్ ఎప్పుడు కంప్లీట్ చేయలేదు సార్. ఓకే. అంటే నాదెలా ఉంటదంటే నేను చదివినంత వరకు పర్ఫెక్ట్‌గా చదువుతాను. నాకు అకాడమిక్ ఇయర్స్ నుంచి అంతే సార్. నేను వన్ ఆఫ్ ది టాపర్స్ ఎప్పుడు. ఎక్ అకాడమిక్ ఇయర్స్ నుంచి అంతే. నేను కంప్లీట్ చెయ్యను సిలబస్. కాకపోతే కంప్లీట్ చేసినంత వరకు పర్ఫెక్ట్‌గా చేస్తా నేను. ఆ వేలో ఉంటాను సార్. ఇంకొకటేమంటే ఇంకొక అన్నయ్య లిస్ట్‌లో ఉన్నాడని చెప్పాను కదా సార్. ఆ అన్నయ్య నాకు చాలా బాగా హెల్ప్ అయ్యాడు సార్. అంటే గ్రూప్ డిస్కషన్ చేసేవాళ్ళం ఇద్దరు. లైబ్రరీలోనే సిటీ సెంటర్ లైబ్రరీ. నేనెప్పుడు స్టడీ హాల్ కూడా పోలేదు సార్. లైబ్రరీలోనే ఓకే. చదివాను. ఇంకొకటేమంటే ఇంకా నాకు గ్రూప్ 4 టెస్ట్ సిరీస్ సరిగ్గా రాయక అది మిస్ అయింది కదా సార్. నెక్స్ట్ ఏమైందంటే ఎస్ఏ, గ్రూప్ 2 ఈ 2 ఉన్నాయి నాకు. ఓకే. నేను కన్‌ఫ్యూజ్ అయ్యి దేనికి ప్రిపేర్ అవ్వాలి అన్నట్టు నేను ఎస్ఏ కూడా సరిగ్గా కాన్సంట్రేట్ చేయలేదు సార్. అంటే అప్పుడు గ్రూప్ 2కి ఎక్స్‌ట్రా ఎస్ఎన్‌టి సిలబస్ యాడ్ అయింది కదా సార్. అవును. నేను వాటి క్లాసెస్‌కి వెళ్తూ ఉంటూ ఎస్ఏ మ్యాథ్స్ ప్రిపేర్ అయ్యేదాన్ని. ఇంకా అలాగా అది ఎస్ఏ మిస్ అయింది సార్ నాకు. అంటే నాకు మెరిట్ వచ్చి కూడా నేను ఎంటెక్ స్టూడెంట్‌ని అయ్యుండి ఇంగ్లీష్ డిస్‌క్వాలిఫై అయ్యాను. అది కూడా ప్రాక్టీస్ లేక. అంటే డిస్క్రిప్టివ్ పేపర్ నేను అసలు చూడలేదు సార్. అది నేను చేసిన మిస్టేక్ అప్పుడు ఎస్ఏ అప్పుడు. ఇంకా నెక్స్ట్ కానిస్టేబుల్ అది నేనేం చేయలేను సార్. నేను ప్రాక్టీస్ చేసినా గానీ నాకు లెగ్ ప్రాబ్లమ్ అయ్యి ఈవెంట్స్ 1600 క్వాలిఫై అయ్యాను. అప్పుడు లెగ్ పని చేయలేదు నాకు. అక్కడ ఈవెంట్స్ దగ్గరే. అప్పుడు మిస్ అయింది సార్. ఇంకా ఫైనల్‌గా గ్రూప్ 2. గ్రూప్ 2కి ఎలా అంటే ఇంక నేను ఫిక్స్ అయ్యాను. ఈ మిస్టేక్స్ అన్నీ రెక్టిఫై చేసుకోవాలని చెప్పి వెంటనే మీ సివిక్ సెంటర్ టెస్ట్ సిరీస్‌లో జాయిన్ అయ్యాను సార్. మీ దగ్గర క్లాసెస్ తీసుకోకపోయినా నేను టెస్ట్ సిరీస్ జాయిన్ అయ్యాను. నిజం చెప్పాలంటే నిజంగా నాకు టైమ్ మేనేజ్‌మెంట్ మంచిగా ఇంప్రూవ్ అయింది సార్. థ్యాంక్ యూ ఫర్ అక్నాలెడ్జింగ్ ఇట్. ఇక మనకి ప్రిలిమ్స్, మెయిన్స్ మళ్ళీ సిపిటి. సిపిటి అనేది మనకి మీ నోటిఫికేషన్ నుంచి ఏపీపీఎస్సి అందరికి కాంపిటేటివ్ ఎగ్జామ్స్‌కి ఎక్సెప్ట్ గ్రూప్ 1 మిగిలినవన్నిటికి సిపిటి పెట్టారు. ప్రిలిమ్స్ అనేది జనరల్‌గా ఫియర్ అనేది ఉండదు స్టూడెంట్‌కి. మెయిన్స్ ఇక్కడ మనకి 2 పేపర్లు ఉన్నాయి కదా, పేపర్ 1, పేపర్ 2. ఎలా ప్రిపేర్ అయ్యారు పేపర్ 1, పేపర్ 2? అంటే నేను ప్రతి సబ్జెక్ట్‌కి ఈక్వల్ ప్రయారిటీ ఇస్తూ చదివాను సార్. అంటే ఒక సబ్జెక్టే చదవాలి. అలా అయితే నేను తీసుకోలేదు సార్. ప్రతి సబ్జెక్ట్‌కి ప్రయారిటీ ఇచ్చాను. అంటే మాక్సిమం చాలా మంది ఏపీ హిస్టరీ, పాలిటీ ఎక్కువ చదవడానికి చూస్తారు. అఫ్‌కోర్స్ ఇప్పుడు లిస్ట్‌లో ఒక అమ్మాయి అలానే చేసింది సార్. సెకండ్ పేపర్ నెగ్లెక్ట్ చేసింది. ఆ అమ్మాయికి ఫస్ట్ పేపర్ 120 మార్క్స్ వచ్చాయి. ఓకే. సెకండ్ పేపర్ 60 మార్క్సే వచ్చాయి. ఆ అమ్మాయి లిస్ట్‌లో కూడా లేదు. షార్ట్ లిస్ట్ కూడా కాలే. ఏదో ఒక ప్రాబ్లం అనేది ఉంటుంది. అన్ని ట్రయల్స్ ఎర్రర్స్ వేయకుండా ఎగ్జామ్‌కి ప్రతి సబ్జెక్ట్‌కి ఈక్వల్ ప్రయారిటీ ఇచ్చుకుంటూ చదివాను సార్. మనకి అశోక్ నగర్‌లో సివిక్ సెంటర్ పేపర్లు అనేది స్టూడెంట్స్ వాటిని సాల్వ్ చేయడము, జిరాక్స్‌లు తీసుకోవడం, వాటి మీద డిస్కస్ చేయడము, మిస్టేక్స్ గత 2 సంవత్సరాలు అంటే 24, 25 వరకు మల్టిపుల్ ప్రోగ్రామ్స్ పెట్టాము. ఈ ఎగ్జామ్ అయిపోయిన తర్వాత మనకి చేసిన మిస్టేక్స్ గానీ, తెలియని క్వెషన్స్ గానీ, లేదు పెట్టిన క్వెషన్ రాంగ్ అయినప్పుడు వాటికి మళ్ళీ మీరు స్పెషల్‌గా ఎక్స్‌ప్లనేషన్ చూసేవాళ్ళా? కంపల్సరీ సార్. నేను ఆ రోజు టెస్ట్ రాసిన రోజు మొత్తం ఆ పేపర్స్‌తోనే ఉండేదాన్ని. ఇంకా ఆ ఎక్స్‌ప్లనేషన్‌తో పాటు ఇంకా ఏమన్నా అవసరమైతే టెక్స్ట్ బుక్ ఓపెన్ చేసి చూసేదాన్ని సార్. జనరల్‌గా అంటే మీరిచ్చిన ఏమంటారు ఆథర్స్ ఏ బుక్స్ ఉన్నాయో నేను ప్రిపేర్ అవ్వే కూడా అవే. ఎందుకనంటే మీరిచ్చే స్టాండర్డ్ బుక్స్ కదా సార్ అవి. హిస్టరీ తెలుగు అకాడమీ బుక్ గాని, రఘునాథరావు సార్ బుక్ గాని, బిఎస్ఎల్ హనుమంతరావు సార్ బుక్ గాని, జనరల్‌గా అవును. స్టూడెంట్ ఏది పడితే అది మార్కెట్‌లో కలర్‌గా ఫ్రంట్ పేజ్ డిజైన్ చేసి పెట్టుంటారు. దాన్ని చదువుకుంటూ వస్తారు. సో, నేను ఏపీ హిస్టరీ అయిపోయింది, కాన్స్టిట్యూషన్ అయిపోయింది, మార్క్స్ రావట్లేదంటారు. ఏ బుక్ చదువుదా అంటే ఏదో ఒక బుక్ ఉంటుంది. అంటే అవి సరిపోతుందా వాటిని నేను తప్పు పట్టట్లేదు కానీ, ఒక స్టాండర్డ్ గవర్నమెంట్ పబ్లికేషన్ గాని మనం ప్రిపేర్ అయితే
ఇచ్చిన 2 స్టేట్మెంట్స్, 3 స్టేట్మెంట్లు, 4 స్టేట్మెంట్లు అనేది మనకి ఆ స్టేట్మెంట్స్ తెలిస్తేనే కదా మనకి కాన్ఫిడెంట్‌గా ఎగ్జామ్‌లో రైట్ ఆన్సర్ పెట్టగలం. అవును సార్. అంటే నాకు కొంతమంది లక్ష్మీకాంత్ కూడా వద్దని చెప్పినోళ్ళు కూడా ఉన్నారు. అదెలా చెప్పారో మరి నాకు వాళ్ళకది ఇన్‌ఫాక్ట్ తెలుగు అకాడమీ బుక్ వెనక కూడా రిఫరెన్స్ బుక్స్‌లో లక్ష్మీకాంత్ సార్ బుక్ ఉంటుంది. యాహ్! వన్ ఆఫ్ ది గుడ్ బుక్స్. అవును సార్. లక్ష్మీకాంత్ సార్ బుక్ అనేది వన్ ఆఫ్ ది గుడ్ బుక్. మన కాన్సెప్ట్ ఓరియెంటెడ్ కావాలి అంటే కంపల్సరీ సార్ బుక్ చదవాలి. అంటే మీకు ఇక్కడ మనం పెట్టే టెస్ట్‌లో ఎలా వచ్చేటివి స్కోరు? ఓకే సార్. బానే వచ్చేటివి. కానీ ఎస్ఎన్‌టి కొంచెం ప్రాబ్లమ్ అయ్యేది. దాన్ని కూడా నేను ఇంప్రూవ్ చేసుకున్నాను సార్. ఇంకొకటేమంటే నేను ముందు జాయిన్ అయ్యాను సార్ మీ దగ్గర. ఆ టెస్ట్ సిరీస్ కంప్లీట్ అయిన తర్వాత నేను మా అన్నయ్య అని చెప్పాను కదా సార్. తను నేను మీవి మళ్ళీ తీసుకొని జిరాక్స్‌లు తీసుకొని ఇద్దరం టైం పెట్టుకొని ఇద్దరం టెస్ట్ రాసి నెక్స్ట్ ఒకరి పేపర్ ఒకరు ఎక్స్‌చేంజ్ చేసుకొని, కరెక్షన్ చేసుకొని మళ్ళీ ఎక్స్‌ప్లనేషన్ మళ్ళీ చూసుకునేటోళ్ళం సార్. అవును. ఆ ఎఫర్ట్ వల్లనే ఇప్పుడు మళ్ళీ మీ కంటెక్స్ట్‌లో చెప్తున్నాను మళ్ళీ స్టూడెంట్స్‌కి. ఎగ్జామ్ రాయడం ఎంత ఇంపార్టెంటో, రాసిన తర్వాత ఎక్కడ మిస్టేక్ అయింది, ఎందుకు మిస్టేక్ అయింది, మనకు తెలిసిన క్వెషనా లేకపోతే తెలియని ప్రశ్న, ఆ కాన్సెప్ట్ చదివామా, ఎగ్జామ్ ఓరియంటేషన్ చదివామా అనేది తెలుసుకోకపోతే మీకు రెక్టిఫికేషన్ అనేది అవ్వదు. జస్టిఫికేషన్ అవుతది. ఎగ్జామ్ అయిపోయిన తర్వాత జనరల్‌గా బ్లేమ్ చేసేది ఏందంటే, ఫైనల్ ఎగ్జామ్‌లో ఈ విధంగా అడుగురు. సివిక్స్ సెంటర్ డీప్‌గా పెడుతుంది, స్టాండర్డ్‌గా పెడుతుంది అనేసి వాళ్ళు ఈజీ గోయింగ్ వెళ్ళిపోతూ ఉంటారు. అవునా? సార్ అది టఫ్‌నెస్ ఉంటేనే కదా సార్ మన టైమ్ మేనేజ్‌మెంట్ ఉంటే. అవును. ఇప్పుడు సింపుల్‌గా ఉన్నవి ఎవరన్నా చేస్తారు. ఇప్పుడు నేను మీ పేపర్స్ లెంథీ పేపర్స్ నేను చేయడం వల్లే నాకు తెలిసినంత వరకు నేను పేపర్ కంప్లీట్‌గా చూడగలిగాను గ్రూప్ 2. లిటరల్లీ నాకసలు టైమ్ మేనేజ్‌మెంట్ సరిగ్గా ఉండేది కాదు సార్. నేను గ్రూప్ 4 కూడా అలానే మిస్ అయ్యా. కంప్లీట్‌గా బిట్స్ చూడలేకపోయాను నేను. సో, ఈ జర్నీలో మీకు ఇన్‌స్పైర్ చేసిన రోల్ మోడల్స్ ఎవరు? మీ ఆ! మోటివేషన్ ఎవరు? యెస్ సార్. నేను ఖచ్చితంగా చెప్తాను సార్. ఇద్దరు పర్సన్స్. ఒకరు శ్రీనివాస్. తను డీటీ సార్ అన్నయ్య. నేనిక్కడ నన్ను జాయిన్ చేసింది తనే. నన్ను మోటివేట్ చేసింది తనే. ఇంకొక సెకండ్ పర్సన్ వెంకటరమణ అని ఆ అన్నయ్య కూడా నాకు నాలెడ్జ్ పరంగా చాలా సపోర్ట్ చేశాడు సార్. ఇన్‌ఫాక్ట్ మేమిద్దరం డిస్కస్ చేసేటోళ్ళం. నేను చాలా నేర్చుకున్నాను అన్నయ్య దగ్గర నుండి. మా ఐ టేక్ దిస్ అన్నయ్యలిద్దరూ ఆపర్చునిటీ నేను కూడా వాళ్ళకి అక్నాలెడ్జ్ చేయాలి. నెక్స్ట్ అన్నయ్య శ్రీనివాస్ అండ్ వెంకటరమణ. వెంకటరమణ శ్రీనివాస్ అన్నయ్య సచివాలయంలో చేస్తున్నాడు సార్. శ్రీనివాస్ అన్నయ్య డీటీ. టీటీ శ్రీనివాస్ అండ్ వెంకటరమణ ధనలక్ష్మికి హెల్ప్ చేసినందుకు, సపోర్ట్ చేసినందుకు, మీ ద్వారా ఈరోజు ఒక గ్రూప్ 2 ఎగ్జిక్యూటివ్ ఆఫీసరు, స్టూడెంట్ ఆఫ్ సివిక్ సెంటర్ సక్సెస్ అవ్వడానికి కూడా మీ రోల్ తను ఆనెస్ట్‌గా అక్నాలెడ్జ్ చేస్తుంది. నెక్స్ట్ మీ కంటిన్యూస్ మోటివేషన్ ఎవరు? ఏంటి సార్? మీకు మనకి 2 ఇయర్స్ ప్రిపేర్ అయ్యేటప్పుడు ఎప్పుడో ఒకసారి మనం డల్ అవుతుంటాం. ఏదో ఒక డిఫికల్టీ ఎగ్జామ్ అనుకున్న టైంకి అవ్వనప్పుడు, లేదు రిజల్ట్ డిలే అయినప్పుడు మీ మోటివేషన్ ఎవరు? సార్ చెప్పాను కదా సార్. కంప్లీట్‌గా వాళ్ళిద్దరే నా మోటివేషన్. యెస్. ఎలా అంటే డీటీ శ్రీనివాస్ అన్నయ్య అయితే అసలు నువ్వు అవేం పట్టించుకోవద్దనే చెప్తాడు సార్ ఎప్పుడు. ఎగ్జామ్ ఎప్పుడన్నా జరగనియి. నీ ప్రిపరేషన్ నీకుండాలి. ఇన్‌ఫాక్ట్ అప్పుడు లైబ్రరీలో ఎగ్జామ్ పోస్ట్‌పోన్ చేయమని చెప్పినప్పుడు కూడా రమణన్నయ్య, నేను లైబ్రరీలో ఉండి పైన కూర్చొని చదివాం గానీ, లైబ్రరీలో మొత్తం మేమిద్దరమే కూర్చొని చదివాం సార్. మిగతా వాళ్ళందరూ కిందున్నారు ధర్నా కోసమని. అంటే అంతలా అసలు ఏమి పట్టించుకోవద్దు. నీ పని నువ్వు చెయి. నీ 100% నువ్విచ్చినప్పుడే గదా నీకు జాబొచ్చేది. వేరే వాడిని పట్టించుకోవద్దని చెప్తారు సార్ ఎప్పుడు. అప్‌కమింగ్ యాస్పిరెంట్స్‌కి మీరిచ్చే సలహా ఏంటి? అప్‌కమింగ్ యాస్పిరెంట్స్ అంటే నేను ఎస్పెషల్లీ అమ్మాయిలకి చెప్తాను సార్ నేను. ఏంటే అమ్మాయిలు నిజంగా చాలా ఫేస్ చేయాలి సార్. ఇప్పుడు ఇంటిని వదిలేసి హైదరాబాద్ వచ్చామంటే చాలా అంటే నేనైతే చాలా ఫేస్ చేశాను సార్. అమ్మాయిలేమంటే తను ఇండిపెండెంట్‌గా ఉండాలి ఎప్పుడు. అది నా వరకైతే అది ప్రైవేట్ జాబ్ కన్నా గవర్నమెంట్ జాబ్ బెస్ట్ అని నేను చెప్తాను సార్. ఎగ్జాంపుల్‌గా చెప్పాలంటే ఒక అమ్మాయి పెళ్లయితుందంటే, ఆ అమ్మాయి ప్రైవేట్ జాబ్ అయితే కొంతమంది మానేయమని చెప్తారు.
అంతే కదా సార్. గవర్నమెంట్ జాబ్ అయితే వాళ్ళు మానేస్తారు. గవర్నమెంట్ అంతే కదా సార్. గవర్నమెంట్ జాబ్ అయితే అసలు ఆ మాట కూడా అన్నారు కదా సార్ అసల. యెస్. మాట యెస్. ఇన్‌ఫాక్ట్ ట్రాన్స్‌ఫర్స్ కూడా వాళ్ళే చేపించుకుంటారు. యెస్. అంతే కదా సార్. నేను కూడా అందుకే చాలా సార్లు చూసాను. మేముండే కాంప్లెక్స్‌లో కూడా రెసిడెన్షియల్ కాంప్లెక్స్‌లో కూడా మీరు చెప్పిన మాటకే చెప్తున్నాను. వాళ్ళు ట్రాన్స్‌ఫర్‌లు మీ పోస్ట్‌కి తగినట్టు వాళ్ళు ట్రాన్స్‌ఫర్ తీసుకుంటారు. వాళ్ళు మానేయమని చెప్పరు. మీకు రెస్పెక్ట్ ఉంటుంది. ఇండిపెండెన్స్ ఉంటుంది. అవును సార్. మీరు పెట్టిన ఎఫర్ట్‌కి ఒక ఔట్‌కమ్ అనేది ఉంటుంది. సో, మాకు రెస్పెక్ట్ ఇవ్వలేదు, మన మాటకి వాల్యూ ఇవ్వలేదని చెప్తుంటారు మ్యారేజ్ అయిన తర్వాత. సో, అవును. కంపల్సరీ మీకు గవర్నమెంట్ సర్వీస్ ఏదో ఒకటి ఉన్నా బెస్ట్ సర్వీస్ ఉంటే మీకు మీ ఫ్యామిలీలో మ్యారేజ్ లైఫ్ గానీ, ఫ్యామిలీ లైఫ్ గానీ, లేదు ఇదంతా కూడా చాలా ప్రాపర్‌గా ఉంటుంది. ఇంకా అవును సార్. మీకు ఈ గ్రూప్ 2 ప్రిపరేషన్ అనేది ఒక 1 మంతో లేకపోతే 1 ఇయరో అయ్యేది కాదు. జనరల్‌గా నోటిఫికేషన్ లేనప్పుడు బేసిక్ క్వెషన్ అడిగేదేంటంటే, సార్ నోటిఫికేషన్ ఎప్పుడొస్తుంది? నోటిఫికేషన్ వచ్చిన తర్వాత పోస్టులు తక్కువున్నాయి. లేదు మళ్ళీ ఈ పోస్టులన్నీ ప్రాపర్ బ్రేకప్ వచ్చిన తర్వాత ప్రిలిమ్స్, మెయిన్స్, ఇంటర్వ్యూ ఇట్లా ఈ ప్రొసీజర్ అనేది టేక్స్ కన్జ్యూమ్. ఇట్ ఆల్‌మోస్ట్ యావరేజ్‌గా 1 ఇయర్ నుంచి 1 ½ ఇయర్ పడుతుంది. అది తెలుసుకొని వాళ్ళు ఏదో మళ్ళీ డీవియేట్ అయిపోతూ ఉంటారు. మధ్య మధ్యలో ఏదో ఒక ఎగ్జామ్ రాసుకోవడము. మెరిట్ కూడా లాస్ట్‌కి వదిలేసి మళ్ళీ ప్రైవేట్ జాబ్‌కెళ్ళిపోతున్నారు. అట్లాంటి మైండ్ సెట్ వాళ్ళకి మీరిచ్చే కన్సిస్టెన్సీ చాలా ఇంపార్టెంట్ సార్ అసలు. యెస్. కొంతమంది ఏంటంటే నోటిఫికేషన్ వచ్చినప్పుడే ప్రిపేర్ అయితా అంటారు. అవును. అది అంత తక్కువ టైంలో అంత సిలబస్ ఎలా చదవగలుగుతాం సార్? కన్సిస్టెన్సీ ఇంకొకటి ఏమంటే ఇక్కడికి వస్తారు ప్రిపేర్ అవ్వడానికి. ఇప్పుడు వేరే ఏదో కోర్ట్ కేస్ పడింది అంటే ఇంకా నెగ్లెక్ట్ జేస్తారు. ఇది అవ్వదు ఇప్పుడు అన్నట్టు. కానీ నీ ఎగ్జామ్ ఉంటది అనుకోని నువ్వు కన్సిస్టెంట్‌గా ఎవ్రీ డే నువ్వు ఇన్ని అవర్స్ పెట్టుకున్నప్పుడు అన్ని అవర్స్ కంప్లీట్ చేస్తేనే మనం క్రాక్ చేయగలుగుతాం. కన్సిస్టెన్సీ లేకపోతే చాలా కష్టం. మార్నింగ్ నుంచి కాల్స్ వస్తున్నాయి. ఫ్రెండ్స్, ఫ్యామిలీ మెంబర్స్ తెలిసిన వాళ్ళు. అవును సార్. ఎర్లీ మార్నింగ్ 2:30 నుండి కంటిన్యూయస్‌గా ఇప్పుడు గూడా మిస్డ్ కాల్ వస్తుంది. నా యెస్. కాల్ యెస్. సో, మీ యొక్క ప్రయత్నంలో సక్సెస్‌లో ఆహ్, సివిక్ సెంటర్ యొక్క యూజ్ ఎలా ఉంది? మీరిచ్చే మాకు సలహా కానీ, మోటివేషన్ కానీ? యెస్. నేను సలహా అంటే సలహా ఇవ్వలేను గానీ, నేను మీ వల్ల మీ ఇన్‌స్టిట్యూట్ వల్ల ఉపయోగపడింది ఏమంటే నాకు నిజంగా టైమ్ మేనేజ్‌మెంట్ నాకు ఉపయోగపడింది సార్. ఇంకొకటి నేను సీపీటీ కూడా జాయిన్ అయ్యాను సార్. అఫ్‌కోర్స్ నేను ఎంటెక్ చేసినా గానీ హ్మ్. దేన్ని లైట్ తీసుకోకూడదని చెప్పి నేను జాయిన్ అయ్యాను హ్మ్. సార్. హ్మ్. మీరు చెప్పిన టైపింగ్ గూడా నాకు అది మైండ్‌లో పెట్టుకొని నేను టైపింగ్ క్లాసెస్‌కి గూడా వెళ్ళాను సార్. 3 అవర్స్. ఇన్‌ఫాక్ట్ నాకు సీపీటీ ఫస్ట్ షిఫ్ట్ మార్నింగ్ షిఫ్ట్ వచ్చింది. లెంథీ పేపరు. నేను ఆ టైపింగ్ చేయడం వల్ల నేను కొంచెం ఫాస్ట్‌గా చేయగలిగాను సార్. అంతే సార్. టైమ్ మేనేజ్‌మెంట్ నాకు నిజంగా చాలా యూజ్ అయింది సార్ నాకు. మీ టెస్ట్ సిరీస్ వల్ల. థాంక్ యూ ధనలక్ష్మి. మీరు రేపు సర్వీస్ జాయిన్ అయిన తర్వాత మీ సర్వీసు ఆంధ్రప్రదేశ్‌కి యొక్క గ్రోత్ అండ్ డెవలప్‌మెంట్‌కి యూజ్ అవ్వాలనేసి, అదేవిధంగా మీ ప్రయత్నానికి సపోర్ట్ చేసిన ఫ్రెండ్స్ గాని, ఫ్యామిలీ మెంబర్స్ గాని, ఇప్పుడు మీరు చెప్పిన ఇద్దరు రోల్ మోడల్స్ గాని, అదేవిధంగా ప్రతి ఒక్కరు నేను జనరల్‌గా సక్సెస్ వచ్చిన తర్వాత మనకి సపోర్ట్ చేసిన వాళ్ళు. చిన్న ఒక ఎగ్జాంపుల్ నాకు ఇప్పటికి కూడా గుర్తేంటంటే, మొన్న తెలంగాణ గ్రూప్ 1లో మున్సిపల్ కమిషనర్ గ్రేడ్ 2 గ్రూప్ 1 సర్వీస్ వచ్చినానికి ఇప్పుడు ఒక లెటర్ రాసాడు. సార్ నాకు కొద్దిగా వీలైతే ఫీజ్ కన్సెషన్ ఇవ్వండి అనేసి ఒక మెసేజ్ వచ్చింది నాకు. ఓకే సార్. అప్పుడు నేను తగ్గించింది 2000 ఓకే సార్. బట్ అతను మొన్న వచ్చినప్పుడు సార్ మీరు అప్పుడు 2000 తగ్గించారు. బట్ ఆ సమయంలో 2000 కూడా నాకు అంతే కదా సార్. కట్టలేని ఇది పరిస్థితి. యెస్. మీ వరకు అది 2000 యెస్. ఫినాన్షియల్‌గా వెనకబడి ఉన్న వాళ్ళకి అది చాలా ఎక్కువగా సార్. ఫుడ్ లేక ఒక్కొక్క పూట తినేటోళ్ళు గూడా ఉంటారు సార్. అఫ్‌కోర్స్ నా ఫినాన్షియల్ బ్యాక్‌గ్రౌండ్ గూడా చాలా లో. నేను ఒకటి పాయింట్ చెప్తున్నాను సార్. నేను మా ఇంటి దగ్గర నుంచి ఒక్క రూపాయి తీసుకోకుండా నేనిక్కడ హైదరాబాద్‌లో ఉండి చదివాను సార్. నేను మొత్తం అప్పే చేశాను. మా నాన్న చెప్పినప్పుడు యాహ్! ఆహ్, "ఇప్పటి వరకు ఖర్చు పెట్టాం గదా!" అన్నారు మా నాన్న ఒక మాట. అంటే నేను మా నాన్నతో ఒకటే అన్నాను సార్. "నాన్న నువ్వు హ్మ్. ఒక్క రూపాయి నాకియ్యొద్దు. జస్ట్ నాకు చదువుకోవడానికి పర్మిషన్ ఇయ్యి అంతే. నేను హైదరాబాద్ వెళ్లి చదువుకుంటా" అంటే
సార్ అయితే నీ ఇష్టమని నా మీద నమ్మకంతో పంపారు సార్. నేనైతే అప్పు చేసి చదివాను. నాకు ఎప్పుడు మైండ్‌లో రన్ అయితా ఉండేది. అసలు నాకు జాబ్ వస్తదా లేదా? నేను ఇప్పుడు ఎంత ఎలా అనుకుంటున్నారు మీ ఫాదర్? చాలా హ్యాపీగా ఫీల్ అయినారు సార్ అసల. నాకు ఎస్ఏ వచ్చేటప్పుడే నాకు ఎస్ఏ వస్తదని ఫిక్స్ అయిపోయాను సార్ అప్పుడు నేను. అప్పుడే మొత్తం చెప్పేసారు పాపం. ఇంక అందుకని ఇప్పుడు కనీసం మా ఊర్లో నేను ఎగ్జామ్ రాసినట్టు కూడా తెలీదు ఎవరికీ. గ్రూప్ 2. నాకు అపాయింట్‌మెంట్ లెటర్ వచ్చిన తర్వాత చెప్దామని నేనింకా చెప్పొద్దన్నాను సార్. ఏంటి అప్పుడు నేను చాలా ఫేస్ చేశానప్పుడు. అంటే యెస్. చెప్పండి. అవును సార్. అంటే ఊరంతా వస్తుంది అని తెలిసిన తర్వాత మిస్ అయింది అంటే అది తీసుకోలేం కదా సార్. అందుకనే ఇంకిప్పుడు చెప్పకుండా ఇక్కడి వరకు వచ్చాను సార్ నేను. వన్స్ అగైన్ కంగ్రాచ్యులేషన్స్ ధనలక్ష్మి. ఆల్ ది బెస్ట్. థాంక్ యూ సార్. మీరు సర్వీస్‌లో కూడా సక్సీడ్ అవ్వాలనేసి మనస్ఫూర్తిగా టీమ్ సివిక్ సెంటర్ నుంచి నేను విష్ చేస్తున్నాను. థాంక్ యూ సార్. కంగ్రాచ్యులేషన్స్ అండ్ ఆల్ ది బెస్ట్ ఫర్ యువర్ ఫ్యూచర్. థాంక్ యూ సార్.